గుడ్ ఈవినింగ్ సార్. కిరణ్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ అంట గీసేసిన అగ్గిపుల్లంట. నేను చెప్పాను కదా, ఇక మీరు చూసే ఉంటారు ఆ పోస్ట్, నాకు తెలిసి చూసారా? చూశాను సార్, చూశాను. అంటే దీన్ని ఎందుకు, అంటే వీళ్ళు మైండ్ గేమా పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే ఏమన్నా కుట్ర ఇది? పవన్ కళ్యాణ్ పాపం వీళ్ళు పెట్టే పోస్టులు చూసి అయ్యో నిజమే నేను గీసేసిన అగ్గిపుల్లనే, లేకపోతే చంద్రబాబు నాయుడు నన్ను వాడుకుని వదిలేస్తున్నాడని ఆయనకు ఒక ఆలోచన క్రియేట్ అయ్యి కూటమిని వదిలేస్తాడని ఏమనుకుని వీళ్ళు చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఒక టాస్క్ ఏమన్నా టేకప్ చేసిందా వైసీపీ? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి సార్, ఫస్ట్ నుంచి కూటమిని ఎలా విడదీయాలి, ఈ కూటమి పార్టీల్లో ఎట్లా చిచ్చు పెట్టాలి, అయితే పవన్ కళ్యాణ్ గారిని కొన్ని రోజులు టార్గెట్ చేస్తారు, కొన్ని రోజులు బీజేపీని టార్గెట్ చేస్తారు, కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు, లేదా లోకేష్ గారిని టార్గెట్ చేస్తారు. ఏదో ఒక పాచిక పారబోయిద్దా అనే ఒక ఆశ సార్, చిన్న ఆశ, దింపుడు కళ్ళం ఆశ అంటారు చూడండి, ఆ టైపులో ట్రై అంటిల్ యూ గెట్ సక్సీడ్ అని వీళ్ళు ఏదో ఒక పాచిక ట్రై చేస్తారు. అది ఏది కూడా పారట్లేదు. జనసేన పార్టీని ఏదో సానుభూతి చూపిద్దామని, లేకపోతే జనసేన కార్యకర్తల మీద సానుభూతి చూపిద్దామని, మీరు సింగిల్గా పోటీ చేయండి, లేకపోతే కూటమిలోంచి బయటికి రండి, లేకపోతే మీ నాయకుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే మీకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇట్లా మొసలి కన్నీరు. ఇప్పుడు మా మీద ప్రేమ ఎవరికి ఉండాలి సార్? మా పార్టీ నాయకుడికి ఉండాలి. వీళ్ళు దొంగ ప్రేమ, ముసలి కన్నీరు, ముసలి ప్రేమ మా మీద కారుస్తూ ఉంటారు కొన్ని రోజులు అమిత్ షా గారిని తీసుకొచ్చి కూటమికి ఆయన బీజేపీ అన్యాయం చేయబోతా ఉంది, లేకపోతే కూటమి పట్ల ఇట్లా వాళ్ళ వైఖరి ఉంది అని చెప్పి ఆ యాంగిల్లో కొన్ని రోజులు నరుకొద్దామని ప్రయత్నం చేస్తారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని. కానీ సార్, కూటమిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరూ కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా హుందాగా ఆలోచిస్తూ ఉన్నారు, ఎక్కడా కూడా కంట్రోల్ తప్పట్లేదు, లైన్ తప్పట్లేదు. దానికి కారణం ఏంటంటే పైన అధినాయకత్వం చాలా క్లారిటీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇటు మోదీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ పరస్పరం ఒక కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కింద లెవెల్లో ఏం చేసినా కూడా వీళ్ళ పాచికలు పారట్ల. అయితే ఈ మధ్య ఒక 1 వీక్గా ఈ సాయికృష్ణ కేసు ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని బద్నాం చేయాలని, లేకపోతే జనసేన పార్టీని బద్నాం చేయాలని, లేకపోతే కాపు కులం యాంగిల్లో ఒక యాంగిల్ తీసుకొచ్చి మెజారిటీ ఆఫ్ ద కాపు కమ్యూనిటీ మొన్న 2024 ఎలక్షన్లో కూటమి వైపు నిలబడింది. కాబట్టి వాళ్ళు వీళ్లలో నుంచి ఒక 4-5% కనుక చేల్చగలిగితే, న్యూట్రల్ కానీ, యాంటీ ఇన్కంబెన్సీ కానీ, కాపు కులంలోంచి కానీ ఇట్లా కొంచెం కొంచెం ముక్కల కింద చేల్చగలిగితే వాళ్ళకి ఎడ్జ్ వస్తుంది అనే విధంగా వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు సార్. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాపు యువకుడు అని మొదలుపెట్టారు. కాపు యువకుడు అని మొదలుపెట్టి తర్వాత జనసేన పార్టీ కార్యకర్త దాకా వచ్చారు. కాపు కులం ఎప్పుడైతే కాపు యువకుడు అని మొదలుపెట్టారో, వైఎస్ఆర్సీపీలో కాపు సీఎం అభ్యర్థిగా కాపు కులస్తుడు రావాలని చెప్పి ఒక సపరేట్ ఒక నెరేషన్ వచ్చింది సార్. ఇది మొదటికే ప్రమాదం లాగా ఉంది, నా పదవికే ఎసరు వచ్చేలాగా ఉంది. నేనేదో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడదాం అనుకున్నాను, లేకపోతే జనసేనని ఇబ్బంది పెడదాం అనుకున్నాను, కాపు కులాన్ని పొలరైజ్ చేద్దాం అనుకున్నాను అని ఏదైతే కుట్ర పన్నాడో అది మొత్తానికి అతని సీటుకే చినిగిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంతమంది చేత, వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేత, జనసేన కార్యకర్త చనిపోతే జనసేన పార్టీ అధినాయకుడు పట్టించుకోవట్లేదు అనే యాంగిల్లో తీసుకొచ్చారు సార్. దాన్ని కూడా జనసేన పార్టీ ముందే తేరుకుని మేమందరం కూడా రివర్స్ అటాక్ చేసేపాటికి వాళ్ళు తోక ముడిచి ఇప్పుడు దాన్ని ప్రభుత్వం మీదకి తీసుకొచ్చే విధంగా వాళ్ళు పన్నాగాలు పన్నుతా ఉన్నారు. ఇక్కడ అందరం కూడా అభినందించదగ్గ విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరగబోతా ఉందని చెప్పి గ్రహించిన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను కూడా అలర్ట్ చేశారు. మన కూటమి ప్రభుత్వంలో ఎవరి మీద అటాక్ జరిగినా మనందరం కూడా మూకుమ్మడిగా దాన్ని రివర్స్ అటాక్ చేయాలి, మనందరం ఒకరికొకళ్ళు అండగా నిలబడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో, వీళ్ళకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. వీళ్ళు సెకండ్ హాఫ్ చాలా గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి కలలు గంటా ఉన్నారు. అందులో భాగంగానే ఇందాక వంశీ గారు చెప్పినట్టు వాళ్ళ లాంగ్వేజ్ మారింది సార్. లాంగ్వేజ్ మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది. ఏకవచనంతో తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మంత్రుల్ని, ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులు వీళ్ళందరినీ కూడా తిట్టి తద్వారా మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు లబ్ధి పొందుదామని చూస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇక్కడ సోషల్ మీడియా కానీ, అన్ని పార్టీల సోషల్ మీడియా, అన్ని పార్టీల యువత నాయకులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళ పాచికల్ని తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు. ఇందాక బాలకోటయ్య గారు కూడా చెప్పారు, మనం
చాలా టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాం, లేకపోతే మనం కొత్త కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొస్తా ఉన్నాం, కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గూగుల్ అని రకరకాల కంపెనీలు, వైజాగ్ కానీ ఇలా మంగళగిరి కానీ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే తద్వారా కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుందని ఒక కుట్ర కనిపిస్తూ ఉంది సార్. ఇక్కడ నాకు ఇంకా బలంగా ఏమనిపిస్తూ ఉందంటే, పిచ్చోడు వర్సెస్ ఒక అద్దాల మేడ. పిచ్చోడు ఒక రాయి పట్టుకుని అద్దాల మేడ మీద నుంచుంటే పిచ్చోడికి కోల్పోయేది ఏం లేదు సార్, పిచ్చోడు కోల్పోయేది ఏం లేదు. కానీ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ టు లూజ్. కూటమికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం లా అండ్ ఆర్డర్ గనక గాడి తప్పితే, లేకపోతే ఈ కుట్రలు ఎవరైతే పన్నుతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళ ట్రాప్లో గనక మనం పడి వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్గా వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా చిన్న మిస్ఫైర్ జరిగినా, లేకపోతే ఎక్కడైనా చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రానికి నష్టం కదా, మనం నష్టపోవడానికి ఎక్కువ ఉంది. అద్దాల మేడ ఎలాగైతే దెబ్బతింటదో రాష్ట్రం అలా దెబ్బతింటది. ఎస్ సార్, మనం నష్టపోవడానికి ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది, మన పిల్లల భవిష్యత్తు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రమే అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రౌడీ మూకలకి, ఈ గంజాయి మూకలకి, ఈ గోండా మూకలకి భయపడి అయితే మాత్రం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ తీసుకుంటే భయపడి అని నేను అనను. ఎందుకంటే టీడీపీ క్యాడరు భయపడే క్యాడర్ కాదు, జనసేన క్యాడరు భయపడే క్యాడర్ కాదు. ప్రభుత్వం ఏమేమో భయపడుతుందని అనలేం, కానీ తేలిగ్గా తీసుకుంటుందో మరి. మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ మంచితనాన్ని కాపాడుకోవాలన్న ఏంటి అర్థం కాని పరిస్థితి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అమర్నాథ్ ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అనేది ఇందాక మీరు మాట్లాడుతుంటే ఒకసారి ఏం మాట్లాడాడు విందాం. విన్న తర్వాత సత్యమూర్తి గారి ఒపీనియన్ తీసుకుందాం. మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా పోలీస్ శాఖకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం కాపాడుతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకో కాపాడుతాడు అనుకుంటే మీ అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అయిపోయింది, సగం సినిమా అయిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది, ఇంటర్వెల్ కార్డు పడిపోయింది. వచ్చే 2.5 సంవత్సరాలు సెకండ్ హాఫ్ దద్దరిల్లిపోద్ది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సినిమాలో విలన్లో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మా నాయకుడు అనేక సందర్భాల్లో చెప్తాడు, ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కూడా విలన్దే పై చేయి, 14వ రీలు ఆఖరి అంకానికి వచ్చేసరికి, సినిమా చివరికి వచ్చేసరికి హీరోది పై చేయి అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయి అవుతుంది. దయచేసి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అసలు నాకు అర్థం కావట్లేదు వీళ్ళు